ఇజం నిష్పాక్షికత మానయిజం సమగ్రమైన వార్తలు, ఇన్నోవేటివ్ కథనాలు, సీనియర్ జర్నలిస్టుల వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గంలోని ఎంసీపీఐ జిల్లా కార్యాలయంలో కామ్రేడ్ ఓంకార్ కలలను సాకారం చేసేందుకు సమిష్టిగా కృషి చేయాలని కేంద్ర కమిటీ సభ్యులు మద్దికాయల ఓంకార్ అశోక్ తెలిపారు. పాలిట్ బ్యూరో సమావేశాలు, కేంద్ర కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నామని అన్నారు. బెంగళూరు, హైదరాబాద్ కార్యకర్తలతో ఇవాళ వరంగల్లో సమావేశం నిర్వహిస్తున్నామని అన్నారు. వామపక్షాలను ఏకతాటిపై తేవడానికి ఈ సమావేశాలు దోహదపడతాయని తెలిపారు. ప్రజా సమస్యలపై ఆందోళనలు, రాస్తారోకలు చేస్తామని తెలిపారు. మే 2, 3 తేదీల్లో రాజస్థాన్లో జరిగిన సమావేశంలో వీటిపై చర్చించుకున్నప్పుడు అన్ని వామపక్షాలు ఏకతాటిగా రావాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. కామ్రేడ్ ఓంకార్ కలలను అన్ని కమ్యూనిస్టు పార్టీలు నెరవేర్చేందుకు కృషి చేస్తున్నాయని తెలిపారు. ఎంసీపీఐ సామాజిక న్యాయాన్ని రూపొందించేందుకు చర్యలు చేపడుతుందని అన్నారు. పార్టీలలో చీలికను మేము ప్రోత్సహించడం లేదని తెలిపారు. వామపక్ష పార్టీలన్నీ ఏకతాటిపై వచ్చి సామాజిక న్యాయం కోసం పోరాటం చేయాలని తెలిపారు. ఇప్పుడున్న ప్రభుత్వాలు తీసుకొస్తున్న రైతాంగ వ్యతిరేక చట్టాలపై పోరాటం చేస్తామని తెలిపారు. అధికారాలు, యంత్రాంగం మొత్తం ఒక వ్యవస్థ అన్నది భారతదేశ ప్రభుత్వం దగ్గర ఉంటుంది. దీన్ని వ్యతిరేకించే శక్తులు పరిమితంగా ఉంటారు. వాళ్ళకి శక్తి సామర్థ్యాలు కొన్ని ఉంటాయి. వాళ్ళ యొక్క దాన్ని కూడా వాళ్ళ చట్ట పరిధిలోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ తీవ్రవాదులకు పాకిస్తాన్కి ఎంతైతే మనం వెసులుబాటు కల్పించినట్టుగా దానికి సీజ్ ఫైర్ ఎట్టించో ఇప్పుడు కూడా ఈ జరిగే దమనకాండను ఉంచాలి. దీని వెనుక దాగిన కుట్రలను కూడా ఈ యొక్క ఖనిజ సంపదలను కానీ ఉన్నది కూడా మొత్తం కూడా పెట్టుబడిదారులకు పెట్టకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. అట్లాగే భారతదేశంలో కమిషన్ ఐక్యం చేయాలి అని ఓంకార్ గారు అయితే కలగన్నారో వారి యొక్క ఆశయం ఉందో ఇవాళ ఎన్సీపీఐ కొనసాగిస్తూ మేము ఆర్ఎంపీఐ అంటే రివల్యూషనరీ మార్క్సిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా తోటి దాదాపు ఏకం కావడానికి చాలా వరకు ప్రయాణం సాగింది. దాంట్లో భాగంగానే ఇవాళ జాయింట్గా పొలిట్ బ్యూరో సమావేశాలు, జాయింట్గా కేంద్ర సమావేశాలు ఏక డాక్యుమెంట్ తోటి ఒకే డాక్యుమెంట్ తోటి చేసుకొని కార్యక్రమాలు, తీర్మానాలు చేసుకొని ఆందోళన కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉన్నది. అదే భాగంగా ఎంసీపీలో కొంతకాలంగా కొంతమంది వ్యక్తులతో ఉన్న భిన్నాభిప్రాయాలు వాటన్నిటి కూడా వారికి కరెక్ట్ కాదని చెప్పేసి చొరవ తీసుకొని మే 2, 3 తారీఖు లోపల రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్లో సమావేశం జరిగి అవన్నీ కూడా సమీక్షించుకున్నప్పుడు అవి చాలా పరిష్కారం జరిగి దాంతో ఏంటంటే ఏకం కావాలని ఇవాళ ఇరువులు అంటే కామ్రేడ్ కుల్దీప్ సింగ్ గారు, అట్లాగే మద్దికాయల ఓంకార్ గారు, అట్లాగే కామ్రేడ్ కిరణ్జిత్ గారు, కామ్రేడ్ మహేందర్ గారు, కామ్రేడ్ శాస్త్రి గారు, అటు నుంచి కామ్రేడ్ గోపికిషన్ గారు, అట్లాగే కామ్రేడ్ బంగు, అలా కామ్రేడ్ రాంపాల్ సైని ఈ రకంగా ఇరు పక్షాల ఉండి 8 మంది నాయకత్వం ఇవాళ కూర్చొని సంతకాలు చేసుకొని అతి త్వరలో ఏంటంటే దేశవ్యాప్తంగా మొత్తం కూడా ఒక ప్రాసెస్ జరిపేసి దాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి అట్లాగే మిగతా అనేక మంది విప్లవకర చర్చలు జరుగుతున్నాయి. కొంతమంది ఇవాళ ఆల్రెడీ కూడా ఒక ఏదో కలిసి ఐక్య కార్యక్రమంలో చేస్తున్న సైద్ధాంతిక ఏకీకరణ కావాలి. వాళ్ళ అనేక పార్టీలుగా విడివిడిగా ఉండడం మంచిది కాబట్టి ఇంతవరకు అంగీకారాన్ని అంతవరకు కలిసి పనిచేయాలని కొన్ని లోపల చర్చలు జరిగినాయి. అలాగే బెంగళూరులో చర్చలు జరిగాయి. అక్కడి నుంచి కూడా వాళ్ళు మన హైదరాబాద్ ఆఫీస్ రావడం చర్చలు జరుగుతున్నాయి. అతి త్వరలోనే ఇవన్నీ కూడా ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అది రాగానే అనేక కమ్యూనిస్ట్ పార్టీలు జరిగిన చర్చల సఫలంతో ఒక పెద్ద పార్టీగా మళ్ళీ ఎన్సీపీ బలోపేతం కావడానికి అతి త్వరలోనే ఒక పునాది ఏర్పడుతూ ఉన్నది. ఈ నేపథ్యం లోపలనే రేపు అది ఫలించాక మళ్ళీ మీడియా మీ ద్వారా మొత్తం ప్రపంచానికి, దేశానికి అన్ని యొక్క వర్గాలకు తెలియజేయడం జరుగుతుంది. ఆ రకంగా ఓంకార్ గారి ఆశయాలను కొనసాగిస్తూ అలాగే సామాజిక న్యాయ అంశం మీద కూడా ఇవాళ దాదాపు ఓంకార్ గారు 84, 87లో ఏదైతే ప్రకటించారో ఇవాళ దాదాపు అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఈ ఓంకార్ గారి లైన్ను వారు గౌరవించి దీని పట్ల ఆలోచన చేయడం జరుగుతున్నది. ఇది ఒక రకంగా ఏంటంటే ఎన్సీపీ చేసిన కృషిలో భాగంగా ఇవాళ సామాజిక న్యాయం అనేది వర్గ పోరాటంతో పాటుగా ఈ యొక్క సామాజిక న్యాయం అనే అంశం కూడా సమానంగానే దానికి స్థానం కల్పించి ఇవాళ అన్ని పార్టీలు కూడా ఆలోచింపజేయడంలో మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ రకంగా రేపు భారతదేశం లోపల కీలకమైన వామపక్షాల ఐక్యత అలాగే సామాజిక న్యాయం లోపల కలిసి వచ్చి అన్ని కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి ఉద్యమం చేస్తాము. కాబట్టి ఈ చీలికలను మేము ప్రోత్సహించట్లేదు. అలాగే ఈ యొక్క వీటన్నిటి కూడా వ్యతిరేకిస్తూ కలిసించినంతవరకు సాధ్యమైనంతవరకు ఇవాళ ఉన్న ఫ్యాసిస్ట్ ప్రభుత్వం యొక్క లక్షణాలను ఇవాళ తీసుకొస్తున్న ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, రైతాంగ వ్యతిరేక అనేక వర్గాల యొక్క వ్యతిరేక చట్టాలను, వ్యతిరేక విధానాలను ఇవాళ కమ్యూనిస్టులుగా దగ్గరుండి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ దిశగా నేను సిపిఐ పనిచేస్తూ ఉన్నది. చాలా ఉదారంగా అందరితో విశాల దృక్పథంతో, విశాల మనసుతోటి
ఇవాళ కలుపుకోపోయే ప్రయత్నం ఎన్సీపీ చేస్తుంది, దాని అగ్రభాగం ఉన్నది ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇవన్నీ కూడా ఈ యొక్క 2 సమావేశాల లోపల జరిగిన ప్రయత్నాలన్నీ కూడా లోతు సమీక్షించి మరింతగా కన్స్ట్రక్టివ్గా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ సమావేశాలు తీర్మానించుకోవడం జరుగుతూ ఉన్నది.